లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. దైవాసుర సంపద్విభాగయోగం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు విధములకు నరకద్వారంలో ఇవి తనకు నాశము కలగజేయును. కాబట్టి ఈ మూడింటిని విడవవలెను. లేక కామము, క్రోధము, లోభము అను మూడు విధములకు ఈ అసుర సంపద నరకానికి ద్వారములు అని చెప్పవచ్చును. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగ. దైవాసుర సంపద్విభాగయోగము. శ్రీ భగవానువాచ. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తప అర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు, ఓ అర్జున, భయం లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదశాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, కపటం లేకుండుట, ఏ ప్రాణికి నీ బాధ కలుగ చేయకుండుట, అహింస, సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించుట, లేక నిజం పలుకుట, కోపం లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంత స్వభావం, కొండెములు చెప్పకుండుట, ప్రాణులందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వం లేకుండుట, అనగా విషయములందు ఆసక్తి లేకుండుట, వానిచే చెలింపకుండుట, మృదుత్వం, ధర్మవిరుద్ధ కార్యములందు సిగ్గు, చంచల స్వభావం లేకుండుట, ప్రతిభ, ఓర్పు, ధైర్యం, బాహ్యాన్ అభ్యంతర శుచిత్వము, ఎవనికి ద్రోహం చేయకుండుట, ద్రోహచింతనం లేకుండుట, స్వాతిశయం లేకుండుట, తాను పూజించదగిన వాడనను అభిమానము, గర్వము లేకుండుట అను ఈ సుగుణంలో దైవ సంపత్తి అందు పుట్టిన వానికి కలుగుచున్నవి. అనగా దైవ సంపత్తిని పొందదగి పుట్టిన వానికి కలుగుచున్నవని భావము. ఇక అసుర సంపదను పేర్కొనుచున్నారు. దంభో దర్భోభిమానస్య క్రోధ పౌరుషమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురేం. ఓ అర్జున, డంబము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసుర సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. దైవీ సంపద మోక్షమును, అసురీ సంపద బంధమును కలగజేయునని చెబుతున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచ సంపదం దైవీమభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధ నివృత్తిని, అసురీ సంపద గొప్ప బంధమును కలగజేయునది అని నిశ్చయించబడినది. నీవు దైవీ సంపద యందే జన్మించిన వాడవు కావున శోకింపనవసరం లేదు. దైవగుణములు కలవారు, అసురగుణములు కలవారు అని ప్రాణులు రెండు విధములుగా ఉండరని చెబుతున్నారు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ అసుర ఏవచ దైవో విస్తరసః ప్రోక్త అసురం పార్థమే శృణు. ఓ అర్జున, ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణము కలది అని, అసుర సంబంధమైన గుణం కలది అని రెండు విధములుగా ప్రాణులు సృష్టులు కలవు. అందు దైవ సంబంధమైన వాని గురించి నీకు సవిస్తరముగా తెలిపితిని. ఇక అసుర సంబంధమైన దాని గురించి నా వలన వినము. అసుర స్వభావం గల వారిని గురించి 12 శ్లోకముల ద్వారా వివరంగా బోధిస్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాహ న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం గల జనులు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ నివృత్తిని కానీ ఎరుగరు. వారి యందు శుచిత్వం కానీ ఆచారం కానీ సత్యం కానీ ఉండదు. అసత్యం అప్రతిష్టం తే జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. వారు జగత్తు అసత్యమనియో, ప్రతిష్ట లేనిదనియో, ఈశ్వరుడు లేనిదనియో, కామమే హేతువుగా కలదే, స్త్రీ పురుషుల యొక్క పరస్పర బంధం చేతనే కలిగినది యునో, అదిగాక ఈ జగత్తుకు వేరు కారణం ఏమయో లేదనియో చెప్పుదురు. ఈతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితాః. ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనసు గలవారును, అల్పబుద్ధితో కూడి ఉన్నవారును, క్రూర కార్యములను చేయువారును, శత్రువులను ఈ ప్రపంచం యొక్క వినాశం కొరకు పుట్టుచున్నారు. కామామాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః.
వారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంబము, అభిమానము, మదము కలవారై, అవివేకం వలన చెడు పట్టుదలను ఆశ్రయించి అపవిత్రములకు వ్రతములు కలవారై ప్రవర్తించుచున్నారు. చింతామపరిమేయాం చ ప్రళయంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థ సంచయాన్. మరియు వారు అపరిమితమైనదియు మరణము వరకు విడవనిది అగు విషయ చింతనను ఆశ్రయించిన వారును, కామోపభోగమే పరమ పురుషార్థముగా తలుచువారును, ఇంతకు మించిన వేరొకటి లేదని నిశ్చయించువారును, పెక్కు ఆశాపాసములచే బంధించబడిన వారును, కామక్రోధములనే ముఖ్యముగా ఆశ్రయించేవారును అయి కామములను అనుభవించిన కొరకు కాను అన్యాయ మార్గముల ద్వారా ధన సమూహాలను కోరుచున్నారు. ఇదమధ్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతశత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కిన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే శుచౌ. ఈ కోరికను ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరికను ఇక మీదట పొందగలను. ఈ ధనం ఇప్పుడు నాకు కలదు, ఇంకను ఎంతయో ధనం నేను సంపాదించగలను. ఈ శత్రువును నేను ఇప్పుడు చంపితిని, తక్కిన శత్రువులను కూడా చంపగలను. నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడను, తలచిన కార్యమును నెరవేర్పు శక్తి గలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించిన వాడను. నాతో సమానమైన వాడు మరి ఒకడు ఎవడు కలడు? నేను యజ్ఞములు చేసేదను, దానములు ఇచ్చేదను, ఆనందం అనుభవించేదను అని ఈ ప్రకారముగా అజ్ఞానంచే మోహం పొందినవారు, అనేక విధములైన చిత్త చాంచల్యములతో కూడిన వారును, మోహము, దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము అను వలచే బాగుగా కప్పబడిన వారు, కామములను అనుభవించటందు మిగుల ఆసక్తి కలవారు అయి వారు అసుర ప్రకృతి కలవారు అపవిత్రమైన నరకం నందు పడుచున్నారు. ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. తమ్ము తాము గొప్పగా తలుచువారును, వినయం లేనివారు, ధనము కలదనే అభిమానంతోనూ మదంతోనూ కూడి ఉండేవారును, అహంకారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును ఉన్న నన్ను మిగులు ద్వేషించువారును, అసూయాపరులై ఉండువారు అగు వారు డంబంతో శాస్త్రవిరుద్ధంగా నామమాత్రపు యజ్ఞములచే యోగం చేయుచుందురు. ఇంతవరకు అసుర స్వభావం కలవారి లక్షణం చెప్పి ఇక 2 శ్లోకముల ద్వారా వారు పొందు ఘోర దుర్గతిని వివరిస్తున్నారు. తానహం దిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేన యోనిషు. ఈ ప్రకారం సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారు, క్రూరులు, అశుభ కార్యములను చేయువారు ఒక ఇట్టి మనుజాధములు నేను మరణ రూపములకు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలచే ఎల్లప్పుడూ త్రోసివేయుదును. అట్టి నీచ జన్మలను బడిసి దైవప్రాప్తి లేక తుదకు వారు అధపతనంనే పొందుదురని వచించుచున్నారు. అసురీం యోని మాపన్నా మూఢా జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ అర్జున, అసుర సంబంధమైన జన్మమును పొందిన వారులకు మూఢులు ప్రతి జన్మ ఇందును నన్ను పొందకయే అంతకంటే తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మమును పొందుచున్నారు. నరకబాధ నుండి తప్పించుకుని ఉపాయం సెలవిచ్చుచున్నాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు విధములకు నరకద్వారంలో ఇవి తనకు నాశము కలగజేయును కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. లేక కామము, క్రోధము, లోభము అను ఈ 3 విధములకు ఈ అసుర సంబంధ నరకమునకు ద్వారములు అనియూ చెప్పవచ్చును. ఈ కామాదులను తొలగించుకొనవాడు పరమశ్రేయమును పొందునని సెలవిచ్చుచున్నాడు. ఏతైర్విముక్తః కౌంతేయ తమో ద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయస్తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, కామక్రోధ లోభములంటే ఈ 3 నరకద్వారముల నుండి బాగుగా విడవబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు.
అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు. ఈ ప్రకారముగా శాస్త్రాదేశమును అనుసరించి వర్తింపక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినచో మనుజుడు ఉన్నతిని పొందలేడని వచించుచున్నాడు. శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవడు శాస్త్రోక్తమకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించనో అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమగతియగు మోక్షమును కానీ పొందనేరడు. కాబట్టి శాస్త్రోక్త పద్ధతిని అనుసరించి ఏ కార్యములు ఆచరించలాగున అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించుచున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కావున చేయదగినదియో చేయరానిదియో నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. శాస్త్రం నందు చెప్పబడిన దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి నీవు ఈ ప్రపంచమున కర్మమును చేయదగును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయ. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమాగు శ్రీ భగవద్గీత యందు దైవాసుర సంపద్విభాగ యోగమును 16వ అధ్యాయము. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.